ఆవు చేత ఉప్పు నాకించాలి. ఉప్పు ఆవు నాకిందనుకోండి, మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అందుకే బాగా ప్రాచీన కాలంలో పూర్వీకులు ఆవులు ఉన్న చోట ఉప్పు స్తంభాలు అని కట్టేవాళ్ళు. ఆ స్తంభాలకు మొత్తం ఉప్పు ఉండేది. ఆవులు ఆ ఉప్పు స్తంభాలను నాకుతూ ఉంటే ప్రాచీనులకు దోషాలన్నీ పోయేవి, పూర్వీకులకు దోషాలు పోయేవి. అందుకే బాగా వాళ్ళకి కలిసి వచ్చేది. కాబట్టి మనం కూడా ఉప్పు ఆవు చేత నాకిస్తే గనక ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా కలిసి రాదు, డబ్బులు రావు, డబ్బులు వచ్చినా చేతిలో డబ్బులు నిలబడవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో చంద్రహోర అంటారు. ఆ టైంలో మీరేం చేస్తారంటే దొడ్డుప్పు ఒక పిడికెడు తీసుకోండి. ఇంట్లో సింకో వాటర్ ట్యాపో ఉంటుందిగా, ఆ వాటర్ ట్యాపు సింకు ఇలా తిప్పండి. ఆ నీళ్ల కింద మీ పిడికిట్లో ఉన్నటువంటి ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు ధారలాగా పడుతుంటే